ఇట్లాగే ఇప్పుడు పైకి వెళ్ళాల. ఇది పెద్ద టాస్కే మనకి. కెమెరాలో ఏం మాత్రం కనిపిస్తుందో తెలీదు, చూడ్డానికి అయితే చాలా పైకి ఉంది అబ్బాయి ఇది. మనమైతే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు కొంచెం మాట్లాడుకుందాం. మనకైతే యాక్సిడెంట్ జరిగింది ఫర్ ద ఫస్ట్ టైం. నా కెరీర్లోనే ఫస్ట్ టైం ఇది నాకు యాక్సిడెంట్ జరగడం. సో యాక్సిడెంట్ ఎలా జరిగింది, దేని వల్ల జరిగింది, అండ్ ఏం చేస్తుంటే యాక్సిడెంట్ నుంచి సేవ్ అయ్యింటా, ఇవన్నీ ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ థింగ్, సో బొల్లమలై ఫోర్ట్ నుంచి రిటర్న్లో మేమైతే బైక్ స్విచ్ చేసుకున్నాం అనమాట. నా బైక్ వెంకట్ సాయి అండ్ వెంకట్ సాయి డ్యూక్ 390 నేను తీసుకున్నా. సో డ్యూక్ 390 అనేది మంచి అగ్రెసివ్ బైక్ అనమాట. సో మంచి ఎక్కగానే నీకు లాగాలనిపిస్తుంది, అలాంటి బైక్ అదైతే. బైక్ స్విచ్ చేశాక నా యాక్సిడెంట్ అయ్యే ప్లేస్ వరకు రోడ్ అయితే చాలా వర్స్ట్గా ఉంది. అది తర్వాత మీరు వీడియోలో చూస్తారు ఎంత వర్స్ట్గా ఉందో రోడ్డు. సో వన్స్ ఆ వర్స్ట్ రోడ్ పోయి మంచి రోడ్ వచ్చింది అనమాట. సో జనరల్గా ఏంటి హ్యూమన్స్ మెంటాలిటీ, బైక్ రైడ్ చేసేటప్పుడు వర్స్ట్ రోడ్ నుంచి మంచి రోడ్డుకి రాగానే మన అందరికి జనరల్గా లాగుదాం అనిపిస్తుంది. నేను ఒకటే కాదు, అందరూ మంచి రోడ్ రాగానే బాగా లాగారు అనమాట. సో నేను లాగాను, ఆబ్వియస్లీ అది అందరూ చేసేదే. ఒక 90-100 స్పీడ్ రీచ్ అయ్యాను, అంత దానికన్నా ఎక్కువ కూడా రీచ్ కాలేదు. అది వచ్చి ప్రాపర్ రోడ్డే, స్ట్రేట్ హైవేనే, 2 లేన్ రోడ్డు, మంచిగా మార్జిన్స్ అన్నీ ఉన్నాయి మధ్యలో. సో మెయిన్ థింగ్ ఏంటంటే మనం ఫస్ట్ బైక్ యూజ్ చేసాం. ఆ బైక్ గురించి మనకు అంతగా తెలియదు, మనకు అలవాటు లేని బైక్ అది. సో బైక్ కండిషన్ ఎలా ఉంటుందో ఏంటో మనకు తెలియదు అనమాట. తర్వాత తెలిసింది ఏంటంటే ఆ బైక్ ఫ్రంట్ టైర్ మొత్తం మరిగిపోయింది, ఫ్రంట్ టైర్ అయితే గ్రిప్ లేదు. ఇంకోటి ఏంటంటే ఆ బైక్ కి బ్యాక్ బ్రేక్ పడట్లా, సక్రమంగా పడుతుంది, అంత ఎఫిషియెంట్ గా పడట్లా మన బైక్ లాగా. అది వచ్చేసి నేను మన వాళ్ళకి ఆల్రెడీ నాకు యాక్సిడెంట్ అయ్యే 5 minutes ముందే మన వాళ్ళకి చెప్పాను అనమాట ఇంటర్కామ్ లో, బ్రో దీనికి బ్యాక్ బ్రేక్ సరిగా పడట్లేదు బ్రో అని చెప్పానా లేదో, నెక్స్ట్ 5 minutes తర్వాత మనం స్మాష్ అనమాట. అదైతే అసలు క్రేజీ. సో చూసారు కదా, యాక్సిడెంట్ అనేది చెప్పి రాదు, చెప్పకుండానే వస్తుంది. అండ్ యాక్సిడెంట్ ఎలా జరిగింది తెలుసా? సో మేము వచ్చేసి బాగా ఫుల్ ఆగామన్నమాట. కొంచెం దూరం వెళ్ళగానే పెద్ద కరువు ఉన్నింది, ఆ కరువు దాటుకునేసాను. కరువు దాటుకొని ఇంకో కరువు ఉన్నింది అనమాట ముందర, వెంటనే రైట్ సైడ్ కి. అక్కడ ఏమైంది, నాకు బ్రేక్స్ సరిగ్గా ఆగలేదు అండ్ ముందర టైర్ కూడా గ్రిప్ తప్పింది అనమాట. సో సెకండ్ కరువు దగ్గర మనకి రోడ్డు పైన లూజ్ సాయిల్ వచ్చేసింది అనమాట. ఆ లూజ్ సాయిల్ వల్ల నాకు గ్రిప్ పట్టుకోలేదు. అందుకనేసి ఆ లూజ్ సాయిల్ మీదకి వెళ్ళి అంక లెఫ్ట్ వెళ్ళిపోయా, రోడ్ దిగేసా, నేరుగా వెళ్ళిపోయి ఒక చెట్టు ఉంది అక్కడ, సంగ్ కొట్టేసిన చెట్టు. అది కూడా ఫుల్ గా సంగ్ కొట్టే పెట్టినారు నా కోసమే, నేను వచ్చి గుత్తాను అని నా కోసం పెట్టినారు అక్కడ చెట్టు. నేరుగా వెళ్ళి ఇంకా కనక చెట్టు గుద్ది నేను ఇంకా 360 degrees ఎగిరి ముందర పడ్డా అనమాట. నా హిప్పీ మీద పడ్డాను, 360 degrees తిరిగి ముందరికి. ఇన్ కేస్ ఆ సగం చెట్టు కానీ లేకుండా ఉంటే పక్కన ఫెన్సింగ్ పోల్స్, ఫెన్సింగ్ వైర్స్ ఉన్నాయి, నేరుగా వెళ్ళి ఫెన్సింగ్ పోల్స్ కి ఫెన్సింగ్ వైర్స్ గుద్దుకొని వేస్తుంటా, చాలా ఇంజురీస్ అయ్యేది నాకు. లిటరలీ నాకు బైక్ అయితే ఇంజురీస్ అండ్ డ్యామేజెస్ ఏం లేవన్నమాట. నన్ను కాపాడింది ఓన్లీ నా రైడింగ్ గేర్. చాలా మంది అంటారు, నీ హెల్మెట్ కి ఎందుకు 7,500, నీ గ్లౌస్ కి ఎందుకు 6,000, నీ జాకెట్ కి ఎందుకు 10,000, నీ షూస్ కి ఎందుకు 14,000, చాలా మంది అడుగుతారు. ఇందుకే ఇన్ కేస్ ఏమన్నా తెలియకుండా మనకి యాక్సిడెంట్ జరిగితే మనల్ని కొద్ది గొప్ప కాపాడేది మన రైడింగ్ గేర్ అనమాట. ఆ రోజు నాకు రైడింగ్ గేర్ లేకుండా ఉంటే ఏమైనా నాకే తెలియట్లా. సో ఆ యాక్సిడెంట్ ఎలా జరిగిందో, ఎలా పడ్డాను మీకు ఇప్పుడు చూపిస్తా ఎగ్జాంపుల్. సో ఇది నా బైక్ అనుకోండి, అండ్ ఇది నేను ఇలా పోతూ ఉన్నా, ఇక్కడ చెట్టు ఉంది, చెట్టుని గుద్దాక లిటరలీ ముందుకి ఇలా పడి హ్యాండిల్స్ పైకి, హ్యాండిల్ పై నుంచి ఇలా జారుకుంటూ ఇలాగ ముందరకు పడి 360 degrees తిరిగి ఇలా పడ్డాను నేను నా హిప్స్ మీద. లిటరలీ చెప్తున్నా, నాకైతే ఆ పడిన 2-3 minutes వరకు నాకేం అర్థం కాదు నా చుట్టూ ఏం జరుగుతుందో. సో పడగానే మా వాళ్ళు వచ్చారు, చుట్టుపక్కల జనాలు అందరూ వచ్చేసారు, ఏమైందని కనుక్కున్నారు. నాకైతే ఏం కాలేదని చెప్పాను అప్పుడే. తర్వాత ఇంక బైక్ కాడికి వెళ్ళారు, బైక్ ఏమైనా డ్యామేజ్ జరిగాయని చెప్పి. లిటరలీ బైక్ అయితే ఇరుక్కుపోయింది నా చెట్లో. లిటరలీ ఆ క్రాష్ అయ్యే ముందు ఫుల్ పానిక్ అయిపోయి లిటరలీ నా కళ్ళ ముందర నా లైఫ్ మొత్తం కనిపించింది, ఏమైపోద్దాం. లక్కీలీ నాకైతే ఏం కాలేదు. ఇందుకే చెప్తా ప్రతిసారి, నా ప్రతి వ్లాగ్లో చెప్తుంటా. ఇందుకే అట్లీస్ట్ మనం బైక్ తీసుకుని బయట వెళ్తున్నప్పుడు లేదా రైడ్కి వెళ్తున్నప్పుడు అట్లీస్ట్ ఒక మంచి హెల్మెట్, మంచి గ్లౌజ్, మంచి షూస్ మాత్రం మ్యాండేటరీగా వేసుకోమని చెప్తున్నా ప్రతిసారి నేను. ఇంకోటి మంచి హెల్మెట్ అంటే ఐఎస్ఐ హెల్మెట్స్ కాదు. ఐఎస్ఐ హెల్మెట్స్ మీకు సేఫ్టీ ఇవ్వదు. ఐఎస్ఐ హెల్మెట్స్ వచ్చి ఓన్లీ ట్రేడ్ మార్కే, అది సేఫ్టీ రేటింగ్ కాదు. ఐఎస్ఐ ఏంటంటే అది ఓన్లీ జస్ట్ ట్రేడ్ మార్క్. అంటే మీరు ఆ గూడ్స్ ఇండియాలో సెల్ చేయడానికి గవర్నమెంట్ ఇచ్చిన పర్మిషన్, ఆ ట్రేడ్ మార్క్ అనమాట ఐఎస్ఐ.
సేఫ్టీ హెల్మెట్స్ కావాలంటే యూ హ్యావ్ టు గో ఫర్ ఈసీ సర్టిఫికేషన్ ఆర్ డాట్ సర్టిఫికేషన్స్ అనమాట. అవి ఫుల్ ప్రాపర్ గా టెస్ట్ చేసిన హెల్మెట్స్ అవి. మనమైతే యూజ్ చేస్తున్నాం కాబట్టి మనకేం కాలేదు ఆ రోజు. ఆ యాక్సిడెంట్ అయిన వెంటనే నాకైతే గోప్రో మౌంట్ ఇరిగిపోయింది, ఇంటర్కామ్ ఊడి కింద ఎలాడుతోంది, అండ్ నా గోప్రో ఎక్స్టర్నల్ మైక్ పూర్తిగా పోయింది, చెడిపోయింది, మైకే పని చేయకుండా పోయింది. నా ఇంటర్నల్ మైక్ లో కొంచెం డ్యామేజ్ అయింది, దానివల్ల ఆడియో సరిగ్గా రాలా. సో ఇంకా నేను పడిపోయాక మొత్తం లేచి సెట్ అయ్యాక నేను వ్లాగ్ చేశాను యాక్చువల్లీ గోప్రోతో. ఆ ఆడియోనే రికార్డ్ కాలేదు అసలు, ఓన్లీ వీడియో రికార్డ్ అయింది అనమాట. ఇంకా దానివల్ల మైక్ పోయింది అనమాట. ఇంకా యాక్సిడెంట్ వల్ల మైక్ పోయింది, అందుకని ఆడియో అయితే రికార్డ్ కాల. సో ఇదైతే నేను అప్పుడు వెంటనే చూసుకోలేదు, నేరుగా ఇంటికి వచ్చేసాక చూసుకున్నా. ఇన్ కేసు అక్కడ చూసుకుంటే ఏదైనా ఆల్టర్నేట్ మొబైల్ తో కానీ దేనితో కానీ వ్లాగ్ చేసుంటా. సో ప్రెసెంట్ అయితే నేను దానికి వాయిస్ ఓవర్ ఇచ్చా ఇప్పుడు ఎడిటింగ్ చేసేటప్పుడు. సో ఇంకా నాకైతే మిమ్మల్ని వెయిట్ చేయడం లేదు, ఇంకా నేరుగా వీడియోకి వెళ్ళిపోదాం అండ్ ఏం జరిగింది చూసేద్దాం. సో గాయ్స్ ఇంత క్రాష్ అయింది కదా ఈ బండే, క్లచ్ లివర్ బెండ్ అయింది, మేజర్గా ఏం కాల, జస్ట్ క్లచ్ లివర్ బెండ్ అయింది, కొంచెం లైట్గా స్క్రాచ్ పడింది ఇక్కడ దీనికి. అసలు విండ్ అయితే మామూలుగా కొట్టట్లేదు పైన. డ్రోన్ తీసుకురాకుండా మంచి పని చేసి అదొక వెయిట్ మళ్ళీ మోత ఎలాగో తెచ్చినా కూడా ఇక్కడ మనం ఫ్లై చేయలేము. కొంచెం అలా పైకి వెళ్దాం, మన బ్రోస్ ఆల్రెడీ వెళ్ళారు పైకి. ఎట్టెళ్ళారు వీళ్ళు? ఓ అట్టా. ఎందుకు టైం ల్యాప్సా? టైం ల్యాప్సా? టైం ల్యాప్సా? ఆడి పెడతా. బండి ఓపెన్ చేస్తాను దుమ్మే కనిపిస్తుంది. బ్రో ఏంది బ్రో ముందర టైర్ ఎగిరిపోయి? నువ్వు లొకేషన్ అటు పెట్టేసి నువ్వు టైర్ ఎగిరిపోయిందంటే ఏమన్నా ఫోటోలు తీసావు నువ్వు? అసలు నీకు మాత్రం పర్టికులర్గా అది లేదు ఇది లేదని చెప్పి తీపించుకుంటావా? సో గాయ్స్ మనలో అయితే ఫొటోస్ తీసుకుంటున్నారు, అలాగా సరదాగా ఒక ఫన్ స్పిన్కి వెళ్ళేసొద్దాం. ఓహో కపుల్స్ కూడా ఉన్నారా? తీసుకొచ్చేసాం కిందకి. ఆహా ఏం అసలు ఏమన్నా నేచరా? నేచర్లో ఏదో మ్యాజిక్ ఉందబ్బా. చుట్టుపక్కల అన్ని చిన్న చిన్న కొండలు ఉన్నాయి, ఇది ఒక్కటే పెద్ద కొండ. వావ్, సంథింగ్ మ్యాజిక్ ఈజ్ దర్ ఇన్ నేచర్. ఫ్రెష్ గాలి వస్తుంది, విండ్ బ్లాస్ట్ అయితే మామూలుగా లేదు. నేను వారాల నెలలు ఆ సిటీలో పడి సాఫ్ట్వేర్ జాబులు చేసుకుంటూ ఆ పొల్యూషన్ మధ్యలో బతుకుతా, ఒకసారి ఇలా రాగానే ఎక్కడికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు పైకి వెళ్ళాల, ఇది పెద్ద టాస్కే మనకి. కెమెరాలో ఏమాత్రం కనిపిస్తుందో తెలీదు, చూడ్డానికి అయితే చాలా పైకి ఉంది అబ్బా ఇది. లెట్స్ గో. అంతే అయిపోయా, ఇవన్నీ మనకి ఈజీ పీజీ మనకి ఇవన్నీ.
ఏముంది ఇక్కడ మధ్యలో ఒక లేక్ అక్క మన వెనక్కి కూర్చున్నది ఈ మనిషే. హీఈస్ మై ట్రూ సబ్స్క్రైబర్. మన మెంబర్ అయిన కమెంట్స్లో చూస్తే మెంబర్షిప్ బ్యాడ్జ్ ఉంటుంది, లాయల్ సబ్స్క్రైబర్. స్పీక్ లౌడ్. Yeah. You should cut this. Yeah. That's it. That's it. He's a camera shy, and he is soon going to get married. Yeah. If any girls are looking, please do comment. I'll put my bio in his description. Yeah. ఎలా దిగబడిపోయిందా గాయస్? ఇప్పుడే సెకండ్ క్రాష్ అయింది. సో గాయస్ ఇంక ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నాం. బోలేమలై ఫోర్ట్కి బాగా చెప్పాల్సిన టైం వచ్చింది. టైం అయితే 8:18 అయింది. ఈ రూట్లో మనం వచ్చేటప్పుడు అలా వచ్చాం. యాక్చువల్లీ ఈ రూట్లో రాలేదు, మన వాళ్ళంతా ఈ రూట్లో వచ్చారు. ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఈ రూట్లోంచి వెళ్దాం మనం. ఓహో ఏంది బ్రో భయంకరంగా ఉంది. ఓహో ఓహో చూసారు అడ్వెంచర్స్ ఎలా ఉన్నాయో మనవి. అడ్వెంచర్స్కి మాత్రం మన లైఫ్లో కొదవే లేదు. ఈ చిన్న అడ్వెంచర్సే మనకి ఎప్పుడు గుర్తుండిపోతాయి. ఓ అమ్మ బ్రో వణుకుతున్నాయి బ్రో. ఇక్కడ సైడ్కి వస్తుంటే లెఫ్ట్ సైడ్ చూస్తుంటే వణుకుపోతున్నాయి బ్రో. ఏబిఎస్ ఆఫ్ చేసుకో. సో గాయస్ ఇలాంటి ఆఫ్ రోడ్ స్ట్రెచెస్ లైక్ ఇంత స్టీప్గా ఉన్న ఏరియాస్లో ఎక్కడం ఈజీ, దిగడం కష్టం. యాక్చువల్లీ దిగడం కొంచెం బ్రేక్స్ మిస్ అయినా కూడా ఖచ్చితంగా ఫాలో అయిపోద్ది బండి. సో మోస్ట్లీ దిగేటప్పుడు ఇంజన్ బ్రేకింగ్ మీద రిలే అవ్వండి. క్లచ్ పట్టుకుని బ్రేక్ నొక్కారా అంటే అది అంతగా ఆగదు బండి. సో నేను చూసారా జస్ట్ ఫస్ట్ గేర్లో ఉన్నా అండ్ ఐఎమ్ లెట్టింగ్ ద ఇంజన్ డూ ఇట్స్ ఓన్ బ్రేకింగ్. జస్ట్ నో థ్రాటిల్, ఫస్ట్ గేర్ అండ్ క్లచ్ రిలీజ్ అండ్ వెనక బ్రేక్ కంట్రోల్ చేసుకుంటున్నా ఏబిఎస్ ఆఫ్ చేసి. ఏబిఎస్ ఆన్లో ఉంటే మనకి బ్రేక్ పడదు ఈ డస్టీ ఏరియాస్లో. ఇలాంటి ఏరియాస్లో కొంచెం క్లచ్ పెట్టుకోకుండా ఉండడానికి ట్రై చేయండి దిగేటప్పుడు. సో ప్రజెంట్ ప్లాన్ వచ్చేసి చెప్పడం మర్చిపోయా మీకు, మన గ్రే అవర్స్ని మనం తీసుకొని 1 year అయిపోయింది. నిన్ననే మన గ్రే అవర్స్ బర్త్డే, ఎగ్జాక్ట్గా 1 year అయింది అనమాట. అసలు ఎన్ని మెమొరీస్ ఈ 1 yearలో ఈ గ్రే అవర్స్తో. మన గ్రే అవర్స్ ఇంకా ఇలాగే ఎన్నెన్నో రైడ్స్ వేయాలని అనుకుంటున్నా. మోస్ట్లీ నెక్స్ట్ ఇయర్ లదాఖ్ ప్లాన్ చేస్తున్నా. 90% వెళ్ళేలాగే ఉన్నా లదాఖ్కి మన గ్రే అవర్స్ మీదే ఇక్కడ నుంచి. ఈరోజు డేట్ వచ్చేసి May 31st అండ్ ఈ వీడియో ఎప్పుడు పెడతానో కూడా నాకే ఐడియా లేదు. వీడియో పబ్లిష్ చేసే కొందుకే చాలా లేట్ అయిపోద్ది, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా.
ఎందుకంటే ఈ మధ్య నాకు వర్క్స్ ఎక్కువ అయిపోయాయి, ఆఫీస్ స్ట్రెస్ ఎక్కువ అయిపోయింది. సో మీరు రెండు మేనేజ్ చేయలేకున్నా. మీకు ఇంకా ఇలాంటి మంచి మంచి వ్లాగ్స్ కోసం డెఫినెట్లీ డూ సబ్స్క్రైబ్. వీడియో ఖచ్చితంగా నచ్చి ఉంటుంది అనుకుంటున్నా. అలాగే ఒక లైక్ కొట్టేసేయండి. సో గాయ్స్, బైక్ మార్చేసాం, ఇంకా రేసింగ్ మోడ్డే. డ్యూక్ 390. డ్యూక్ 390 మామూలుగా ఉండదు. క్విక్ షిఫ్టర్ ఉంది, క్లచ్ వస్తే పనే ఉండదు. మన పెనుకొండ రైడ్కి వెళ్ళినప్పుడు తోలాం కదా, అప్పుడైతే మనకి ఆర్పిఎం లాక్ అయిపోయింది ఈ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇష్యూ వల్ల. ఇప్పుడైతే లాక్ అవుతుంది అనుకుంటున్నా. ఇదైతే క్లియర్ అయిపోయింది అనుకుంటా. ఇష్యూ అయిపోయింది కదా బ్రో? ఓకే, ఇదైతే ఇప్పుడు ఇష్యూ క్లియర్ అయిపోయిందంట, ఇంకైతే లాక్ అవ్వదు. అసలు డ్యూక్ 390 ఎక్కగానే అగ్రెసివ్ పొజిషన్లోకి వచ్చేస్తుంది. అసలు ఇంకా లాగదాం అనిపిస్తూ ఉంటుంది ఈ పొజిషన్. ఇదిగో ఇదొక హిమాలయన్ 411, హిమాలయన్ 450 మన గ్రే హౌస్ని వెంకట సాయి తీసుకున్నాడు. నేను తీసుకొస్తా అని చెప్పి అయ్యో యాడికి మళ్ళీ అటు పోతున్నావు, ఎట్ట పోవాలా? ఆపు చూసుకోయా మ్యాప్ సామె. ఇది కాదు సంగతే. పునీత్పురం ముందర వెళ్ళిపోయాడు, నాకు తెలిసి రూట్ మ్యాప్స్ పెట్టుకోకుండా నాకు తెలిసి నేను తీసుకొచ్చాడు. అసలు ఆ మొత్తం చూడండి పిల్లలు, వీళ్ళకి ఇలా చేయిస్తే అలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు. బా ఈయన కొట్టారు రైడా గట్టి కొట్టాడు బ్రోడా. భలే ఉంటారు వీళ్ళకి విలేజ్లో పిల్లకాయలు. బైక్స్ కనిపిస్తే రోడ్లోకి వచ్చేస్తారు, చూస్తూ ఉంటారు, చెయ్యి ఊపుతా. ఇటు కొట్టారు రోడా. పిల్లకాయలు చేయాలా పెడుతున్నారు, అలా ఊరికే హైఫై ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు. బ్రో యాడికి బ్రో ఇంకా తీసుకెళ్తున్నావా? ఎట్టా రైటా? ఎట్టా ఇట్టేనా? ఫిక్సా? ఓకే, ఫిక్స్ అంటా. ఇందాక తీసుకెళ్ళిపోయావు. ఇంకా ఇక్కడ నుంచి 70 కిలోమీటర్స్ ఉంది బెంగళూరుకి. ఇంకెక్కడ స్టాపింగ్స్ తీసుకోకుండా వెళ్ళిపోతాం. సో గాయ్స్, లిటరలీ ఇంకెక్కడ స్టాపింగ్స్ లేకుండా వెళ్ళిపోదాం అనుకున్నాం. అలా అన్నానా లేదు, కరెక్ట్గా 5 మినిట్స్ తర్వాత నాకైతే యాక్సిడెంట్ జరిగిపోయింది. వద్దు బ్రో. ఏం లేదు బ్రో. రిస్క్ డే మట్టి రిస్క్ డే అది టాప్ కదా. బ్రేక్ లాగలేదు బ్రో ब्रेक ब्रेक नहीं किया हाँ दूसरा बात ना वो राउंड टर्न करने के टाइम पर आप लोग नहीं आना चाहिए वो टेंपो आता बैक లాగాలి అట్లా ఇది లాగడం ఉంటుంది ఒక్క సెకండ్ ముందు వచ్చిందే నేను ఆడిన వెనకాల ఉన్నారు కదా. వెనకాల ఉన్నా నేను. రికార్డ్ ఉందా? అది వచ్చిందే తెలిసింది. కంట్రోల్ కావాలా? అక్కడ వచ్చాను, బ్రేక్ పడలా సరిగ్గా. నేరుగా వచ్చాను, మీరు రెండు గుడ్డ ఎదురు ఇట్లా పడుతుంది. ఇది కాకుండా టైర్ గ్రిప్ లేదు బ్రో. ఇంటర్కామ్ ఎక్కడ పడిపోయింది? ఇంటర్కామ్ ఎక్కడ ఇప్పుడు ఎలా వస్తుంది? గ్రోప్రో మౌంట్ ఇరిగింది. ఇది ఇప్పటికి తీస్తే వచ్చేస్తుంది. అది కిందికి తీయాలి. కిందికి కాదు, బండి పైకి లేపాలి. బండి పైకి లేకపోతే వస్తుంది. ఫస్ట్ ఇటు పక్క పడ్డావా? ఇటు పక్క పడ్డావా? లేదు లేదు, లేపు బండి లేపు. క్రాష్ కట్టుకుంటుంది. ఇప్పుడు లేపండి. ఇట్లా వెనక్కి అది అది అవును అది ఎరకపోయింది. ఉండు మచ్చా అట్ట కాదు మచ్చా, అది కిందకి తీయాలి. ఇది కిందకి తిరిగిపోతుంది బ్రో. వెనక్కి పైకి లేపు. టైర్ పట్టుకొని లేపు బ్రో. పైకి లేపు. టైర్ లేపు.
మీకు చూసుకోండి బ్రో, మీకు ఏమైనా కాలేదా? ఈ పక్క పడినారా? నేను అట్టబడ్డ నాకే అర్థం కాలేదు. వచ్చాను, బండి ఆగిపోయింది, ఇటు ముందుకు పట్టి ఎగిరి. షోరూమ్ వాడు క్లెయిమ్ చేస్తాడు. నువ్వు షోరూమ్ అనే కదా తీసుకున్నావు ఇన్సూరెన్స్? షోరూమ్ లోనే కదా, వాడే చేస్తాడు. బండి పెడితే మొత్తం వాడే మాట్లాడుతున్నాడు. మా ఫ్రెండ్ ఒకడు కేటీఎం గుద్దేశాడు. ఇన్సూరెన్స్ అని ఫోన్ చేస్తే బండి కండిషన్ ఏమన్నాడు, స్టార్ట్ చేసి చూడు బ్రో, రేడియేటర్లో ఏమైనా లీక్ అవుతుందో. బ్రో ఇంపార్టెంట్ అందరికి వేపియాలి ముందు సైడ్. బ్రో ఇంతకు ముందు కూడా ఇంటర్కామ్ చెప్పాను అనుకుంటా, బ్రేకులు పడట్లేదు సరిగ్గా. చెప్పాను లేదు బ్రో, బ్రేక్ వేసినా కూడా జారిపోతాయి టైర్లు. ఏబిఎస్ ఉన్నా కూడా గుండు గుర్రం తిరుగుతుంది బ్రో, అది నైస్గా ఉంది కదా. నాకు ఇంటర్కామ్ చెప్పాను అనుకుంటా కదా, బ్రేకులు పడట్లేదు, ఆగట్లేదు. మట్టి బ్రో, ఆ మట్టి ఏం కాలా, మట్టిలో స్కిడ్ అయిపోయింది. చెట్టు కూడా నీకు చాలా ఉపయోగపడింది బ్రో. ఆడ పోయింటావు, ఆ చెట్టు కరెక్ట్గా ఆపింది ఇది ఇట్లా బ్రో. ఏది ఏం కాలేదు నీకు బండికి, ఏం కాలా, జస్ట్ దీని లోపల మాట. కానీ కొన్ని టెస్టులు చేయించాం అంతే. ఇప్పుడు తోలినా నాకేమంత అనిపించలేదు. కొట్టేసిన చెట్టు నన్ను సేవ్ చేసింది ఈరోజు. నాకైతే అసలు పడిన 5 minutes వరకు ఏం జరిగింది నాకు అర్థం కాల. అందుకే చెప్పింది నేను ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క బ్లాగ్ లో చెప్తూ ఉంటా, వేర్ సేఫ్టీ గేర్స్ అని చెప్పి. లిటరల్లీ అక్కడ ఇలా ఉన్న బాడీ, ఇలా కూర్చున్న బాడీ ఈ క్యాప్ లో నుంచి ఇలా పడింది. ఇది నా హెడ్ ఇలా పడింది బాడీ ఉన్న గడ్డ. మై గాడ్, నా గోప్రో మౌంట్ లో ఇరిగిపోయింది. ఇప్పుడు వేరే గోప్రో మౌంట్ తీసుకొని వేసుకున్నా టెంపరీగా, అందుకని యాంగులేట్ బాగుంటుంది. అసలు నేనైతే నెవర్ ఎక్స్పెక్టెడ్ గైస్ ఈ క్లాష్ మాత్రం. టైం ఎలా ఉంటుందో ఎవరు చెప్పలేము అసలు. వీ కాంట్ ప్రెడిక్ట్ ద ఫ్యూచర్. మనం అయితే హైవే కూడా ఎక్కేసాం, హోసూర్ బెంగళూరు హైవే. సో ఈరోజు మొత్తం 8 members వచ్చారని చెప్పారు కదా, అందులో నాకు తెలిసిన వాళ్ళైతే 3. సాయి బ్రో, పునీత్ బ్రో అండ్ మా ఫ్రెండ్ కౌశిక్. మిగతా వాళ్ళంతా స్ట్రేంజర్సే, బట్ దే బికమ్ ఫ్రెండ్స్. ఎస్పెషల్లీ తులసి బ్రో అయితే మన సబ్స్క్రైబరే. సో వీడియోలో కామెంట్ చేశాడు రైట్స్ జాయిన్ అవుతున్నాను, ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ కూడా పింగ్ చేశాడు. సో వెంటనే ఆ గ్రూప్లో జాయిన్ చేసి నెక్స్ట్ రైడ్కి తీసుకొచ్చేసా. అలా ఉంటుంది బైకింగ్. తులసి బ్రో ఎవరంటే హిమాలయన్ 450 హ్యాండీ ప్యాక్ ఉంది కదా, ఆ బ్రో. ఫస్ట్ టైం ఆ బ్రోని ఇక్కడ ఫస్ట్ టైం కలవడం మనం. నేను చెప్పా కదా ఆ గోప్రోది మైక్ పూర్తిగా పోయిందని చెప్పి, దానివల్ల ఫుల్ గిజ్ అని చెప్పి నాయిస్ వస్తూ ఉంది. అసలు ఆడియో మొత్తం చెడిపోయింది అనమాట నేను పడ్డాక. అంటే ఇంకా ఇక్కడ నుంచి మొత్తం ఆడియో మొత్తం అలాగే ఉంది గజ్ అని. సో ఇంకా వ్లాగ్ని అయితే ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నా. మీకైతే వ్లాగ్ ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. ఇంకెందుకు వెయిటింగ్, జస్ట్ హిట్ ద లైక్ బటన్, ఆల్సో డూ సబ్స్క్రైబ్. పక్కనే గంట ఉంటుంది, గంటను పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. దాంతోపాటు యూట్యూబ్ అయితే అలాంటి చిన్న క్రియేటర్స్ కోసం ఒక కొత్త ఫీచర్ తీసుకొచ్చింది, అదే హైప్. కింద మీకు కామెంట్స్ ఉంటుంది కదా, కామెంట్స్ ని లెఫ్ట్ కి స్వైప్ చేస్తే హైప్ అని కనిపిస్తుంది. సో ఆ హైప్ కూడా చేయండి ఖచ్చితంగా వీడియోకి. పర్ యూజర్ కి 3 times చేయొచ్చు హైప్. అంటే జస్ట్ వీడియో క్లోజ్ చేసి మళ్ళీ వీడియో ఓపెన్ చేసి ఇంకోసారి వస్తుంది హైప్. నా కోసం అది ఒక్కటి చేయండి చాలు. వ్లాగ్ అయితే ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నా. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ మీ ముందుకైతే తీసుకుని వస్తూనే ఉంటా. Kindly stay tuned. So yeah, that's it for today guys. Let's meet you in the next vlog.